మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు. Nothing that's not present within us which is noticed outside. ఆ సచ్చిత్ ఆనందము మూడు కూడాను మన యందే ఉంటున్నాయి. That eternal truth, the bliss is within us. కానీ తెలియకపోవటం చేతనే Because we don't know that. పరదేశంలో ప్రవేశిస్తున్నాము. We go పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము. We go to different places. తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము. We think that we would be able to acquire them. కనుక మనకు ఇది అవసరం లేదు. It's not necessary. మానవుని యందు ఈ ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి. ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి. దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు. అసూయముల యందు ఏమాత్రం కూడా కలగకూడదు. ఈనాటి ప్రతి మానవునికి కూడాను అసూయ దేశము అధికంగా పెరుగుతూ వచ్చింది. అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము. ఈ అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుండాలి. ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి హతం చేస్తుండాయి. ఇవ్వవలసింది భగవంతుడికి ఏమిటి? So what is to be offered to God? ఏదో పత్రమో పుష్పమో ఫలం అనుకుంటాము. You think it's a leaf or a flower or a ఫలాలు fruit? లేకపోలేదు. It's not that. భగవంతుడికి పుష్పాలు లేకపోలేదు. God has flowers. భగవంతుడు కోరేది ఏమీ లేదు. Nothing God wants. మీరు కూడా భగవంతుని కాండి అని కోరుతుంటాడు. God wants that you should be God. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మీరు కూడా బ్రహ్మస్వరూపులు కాండి అంటాడు.